హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా L1 L2 లిస్టులో ఉన్నవారికి మనకు L1లో ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, L2లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి దాని ప్రకారం మనకి ఇక్కడ L2లో ఉన్నవారికి మరొక అప్డేట్ అయితే ముందుకు రావడం జరిగింది. ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి భయము మరియు డౌట్ ఏంటంటే, మాకు లిస్టులో సర్వేయర్ పేరు లేదు, సర్వేయర్ నెంబర్ లేదు, అలా ఇవన్నీ లేకపోతే మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉన్నారు. మరి ఇటువంటిది అంటే మీకు సర్వేయర్ పేరున్నా లేకపోయినా కూడా మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి నేను మీకు చూపిస్తాను. దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు ఇల్లు అంటే ఇక్కడ ఒక స్టేటస్ అనేది ఉంటుంది. ఆ స్టేటస్లో మీకు కంప్లీటెడ్ అని ఉంటే కనుక మీకు ఇల్లు కేటాయించినట్లే, మరి ఇబ్బంది లేదు. అలాగే మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి స్కామ్స్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మనకు డబ్బులు వసూలు చేసుకుని తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు. మరి ఇటువంటి వాటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. మరి కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా ఆ యొక్క మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి L2 కింద డబుల్ బెడ్రూమ్ కోసం చూస్తున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా ఎవరిని కూడా నమ్మవద్దు. ప్రభుత్వం నుంచి మీకు మెసేజ్ వచ్చి నేను చెప్పేటువంటి ఈ విధంగా వీడియోలో మీకు లైవ్లో నేను చూపిస్తాను, లిస్ట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పి. మరి లిస్ట్లో లైవ్లో మీరు చెక్ చేసుకుని చూపిస్తాను కాబట్టి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని మీరు కన్ఫర్మ్ ప్రభుత్వం నుంచి మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడే మీరు నమ్మాలి. అలా ఎవరైనా మీకు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాం, మాకు ప్రభుత్వంలో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్తే మీరు నమ్మొద్దు. మరి ఇక్కడ మరింత సమాచారం మనం తెలుసుకుందాం ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. వీడియోను తప్పకుండా మీరు లైక్ చేసేయాలి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది స్పందిస్తున్నారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరింత మంది నాకు సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే మనకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి అందులో నుంచి మాలాంటి వారి కోసం తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది మీకు వీడియోలో. తప్పకుండా ఆ QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. 10 రూపాయల నుంచి మొదలుపెట్టి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అందించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ ఈ విధంగా ఉంటుంది, లైక్ గుర్తు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అప్పుడే మీరు మీతో పాటు మీ వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని లక్షల మంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను 3 కేటగిరీల కింద విభజించింది. L1, L2, L3 ఇలా 3 కేటగిరీల కింద విభజించి ఈ L1లో ఉన్న వారికి సొంత స్థలం ఉంటే వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి L2లో ఉన్న వారికి అయితే వారికి సొంత స్థలం ఉండదు, ఇల్లు ఉండదు, మరి రెంటింట్లో ఉంటారు. వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తున్నారు. మరి L3లో ఉన్నవారికి ఇల్లు కేటాయిస్తున్నారు. ఈ విధంగా 3 కేటగిరీలుగా విభజించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే
కేటాయిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా మనకు చాలామంది ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు చెప్పి చాలామంది స్కామ్ చేస్తున్నారంట. మరి ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అతను తెలుసుకుని ఏం చేశాడంటే, నాకు అక్కడ పరిచయాలు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వంలోని పెద్దలతో నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర మనకు దాదాపు 100 మంది లబ్ధిదారుల దగ్గర మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలను వసూలు చేసి దాదాపు 20 లక్షల వరకు కూడా వసూలు చేశాడు. మరి తర్వాత ఫోర్జరీ చేసి ఈ ఇందిరమ్మ ఇల్లు మనకి ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ పట్టాను క్రియేట్ చేసి అంటే సృష్టించి లబ్ధిదారులకు ఇచ్చారు. ఇది ఫేక్ అని తెలుసుకుని ఇప్పుడు మొత్తం కూడా బయటపడింది. ఈ విధంగా స్కామ్ చేస్తున్నారు. ఇక ఎవరైనా వచ్చి మీకు నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాను, మీరు నాకు పైసలు ఏంటంటే ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి ప్రభుత్వం ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తుంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటారో అప్పుడే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మీరు మోసపోకుండా ఉంటారనమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలా అజాగ్రత్తగా ఉంటే ఏమరుస్తారు మిమ్మల్ని. కాబట్టి మీరు తప్పకుండా అలర్ట్గా ఉండి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే పొందండి. మరి అంతేకాకుండా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి చాలామంది లబ్ధిదారులు భయపడుతున్నది ఏంటంటే, అన్న మేము లిస్ట్లో ఆల్రెడీ చెక్ చేసుకున్నాము, మాకు ఇక్కడ సర్వేర్ పేరు లేదు, సర్వేర్ నెంబర్ లేదు, మరి మాకు ఇల్లు వస్తుందా రాదని ముందు వీడియోలో కూడా చెప్పాను. మరి ఎలా ఉన్నా కూడా మీకు ఇల్లు అయితే ఇస్తామని చెప్పారు. మరి చాలామందికి ఉన్నటువంటి భయము డౌట్ ఇదేనమాట. మీరు సొంతంగా చెక్ చేసుకోండి ఒకసారి, ఎందుకైనా మంచిది. నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. ఆ విధంగా మీరు మీ ఫోన్లోనే మీరు ఏం చేస్తారంటే, మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అప్లికేషన్ ఐడి ఉంటుంది, దాంతో అయినా లేకపోతే మీ యొక్క ఫోన్ నెంబర్తో అయినా లేకపోతే మీ యొక్క ఆధార్ నెంబర్తో అయినా దాంతో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది. ఎక్కువగా అప్లికేషన్ ఐడి ఉంటే కనుక మనకు బాగుంటుంది చెక్ చేసుకోవడానికి. మరి మీరు అప్లికేషన్ ఐడి ద్వారా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ పక్కాగా తెలిసిపోతుంది. అక్కడ సర్వేర్ నెంబరు, సర్వేర్ పేరు లేకపోయినా కూడా అందులో మీకు ఒక కాలం ఉంటుంది. అది కనుక వస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్టే అన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ముందుగా సర్వేర్ పేరు ఉన్నా లేకపోయినా కూడా మీకు ఇల్లు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మరొకసారి మీకు డౌట్ లేకుండా మీరు భయపడకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇప్పటికే ప్రభుత్వం కూడా సర్వే చేస్తుంది. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఖాళీలను గుర్తించేసింది. మరి మే 5 లేదా 6 తారీఖుల నుంచి కూడా మీకు ఇప్పటికే జాబితా కూడా కలెక్టర్ల చేతికి వెళ్ళింది. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఫైనల్ జాబితా వచ్చి మే 5, 6 తారీఖుల నుంచి కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇది మంచి అవకాశం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందడానికి. ఇంకా ఎవరైనా అలా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు పొందండి. మీకు ఎప్పటికప్పుడు మీకు ఆ యొక్క పథకం ద్వారా మనకు మేలు అయితే జరుగుతుంది. మీకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను. మరి లిస్టులకు సంబంధించి కూడా మీకు ఒకవేళ మీకు అంత అర్జెంటుగా అసలు మీకు ఆన్లైన్లో తెలియదన్న చెక్ చేసుకోవడానికంటే మీరు నేరుగా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ హౌసింగ్ అధికారులను కలిసి మీరు లిస్టులో పేరుందా లేదా అని అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మరి ఆ విధంగా కూడా మీరు చేసి లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ను చూస్తూనే ఉండండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు L2లో ఉన్నా, L1లో ఉన్నా, L3లో ఉన్నా మీకు సర్వేర్ పేరు, సర్వేర్ నేము, ఫోన్ నెంబరు లేకపోయినా కూడా మీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేసి చూపిస్తాను. దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం లైవ్ వీడియో అయితే చూద్దాం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని. దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని లబ్ధి అయితే పొందండి. ఈ లైవ్ వీడియో చూసిన తర్వాత కూడా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ విధంగా ఉంటుంది. లేకపోతే కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ విధంగా సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన మోర్ అని ఉంది కదా, ఆ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ సెర్చ్కి సంబంధించి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. మరి దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఫోన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, అప్లికేషన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి మీరు
ఎంచుకోండి. ఇక్కడ నా దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంది కాబట్టి అప్లికేషన్ ఐడి నేను ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత కింద ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. మీరు ఆ ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇక మీ దగ్గర ఉన్నటువంటి మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కాబట్టి మీరు ఎంటర్ అప్లికేషన్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఇక్కడ గో అని ఉంది కదా కనిపిస్తుంది. ఆ గో పైన మీరు క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాల్సింది, ప్రధానంగా మనము చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు సర్వేయర్ పేరు, సర్వేయర్ ఫోన్ నెంబర్ లేకపోయినా కూడా మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి చాలు మనకు. ఇక్కడ మీరు చూస్తే నేను క్లారిటీగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ లిస్ట్ టైప్ చూసుకుంటే లిస్ట్ 2లో ఉన్నాము. అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి ఇంపార్టెంట్. మరి అప్లికేషన్ స్టేటస్ కనుక ఓకేలో ఉంటే మనకు ఎవరు ఆపలేరు ఇల్లు రావడాన్ని. ఇక్కడ సర్వే కంప్లీటెడ్ ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సర్వేయర్ పేరున్నా లేకపోయినా కూడా, ఫోన్ నెంబర్ ఉన్నా లేకపోయినా కూడా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మనకు వచ్చేస్తుంది. మీరు ఎవరు మధ్యలో దళారులను ఎవరు నమ్మొద్దు. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీ ఫోన్లో ఈ అప్లికేషన్ నెంబర్తో లేదా ఫోన్ నెంబర్తో, రేషన్ కార్డ్ నెంబర్తో చెక్ చేసుకుని మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించబడుతుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.